శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క ముఖ్యమైన జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఈరోజు వీరి జీవితంలో మరి ఊహించని అద్భుతమే జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే వీరి జీవితంలో నిన్న కాదు, మొన్న కాదు, సంవత్సరం క్రితం కాదు. కరెక్ట్‌గా 4 సంవత్సరాల క్రితం, అంతకన్నా ఒక సంవత్సరం ముందే కావచ్చు, వీరు పోగొట్టుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వస్తువు వీరి జీవితంలోకి తిరిగి రాబోతుంది. అంతేకాకుండా వీరు మర్చిపోయినది, వీరు వదిలేసినదే కావచ్చు, ఒకటి వీరి జీవితంలోకి చాలా ప్రత్యేకంగా రాబోతుంది. మరి వారి జీవితంలోకి ఊహించని విధంగా మరి ఎంతో కాలం క్రితం మర్చిపోతే ఇప్పుడు అనుకోకుండా తిరిగి వచ్చేటటువంటి వస్తువా అసలు ఏముంది అనే విషయాల గురించి, దానివల్ల వీరి జీవితంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి మార్పుల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. ముఖ్యంగా మిథున రాశి వారి గురించి చూసుకుంటే వీరు అత్యంత సామాన్యంగా ఎవరిని కూడా నమ్మేటువంటి వ్యక్తులైతే కాదు. క్షమించాలి, మిథున రాశి వారని. మిథున రాశి వారికి మొండి పట్టుదల ఉంటుంది. ఈ మొండి పట్టుదల అనేది ఒక్కొక్కసారి తాము అనుకున్నది జరగాలి, అనుకున్నది సాధించాలనే పట్టుదల కోసం ఎన్ని విధాలుగైనా కూడా పాటుపడేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. అంతేకాకుండా వీరికి ప్రత్యేకంగా నాకు అన్ని విధాలుగా పట్టుదల ఉండాలి అనేది మాత్రమే కాకుండా, నేను అనుకున్నది ఖచ్చితంగా జరగాలి, నేను అనుకున్నది ఖచ్చితంగా సాధించాలి అనే ఒక ఆలోచన అనేది కూడా చాలా అంటే చాలా బలంగా అయితే ఉంటుంది. అయితే అందులో అతి ముఖ్యంగా వీరి జీవితంలో ఎంతో కాలంగా కొన్ని వస్తువులని పోగొట్టుకున్నారు. వారి జీవితంలో ముఖ్యంగా ఎంతోమంది వ్యక్తులని కొంత దూరం కూడా చేసుకున్నారు. దూరం చేసుకోవడం అంటే కావాలని కాదండి, కానీ అనుకోకుండా వీరి జీవితంలో జరిగినటువంటి కొన్ని ఊహించని పరిస్థితులు, మారినటువంటి కొన్ని పరిస్థితుల వలన వీరు ఊహించకుండా కొన్ని సమస్యలను కూడా తెచ్చుకున్నారు. కానీ ఎన్ని జరిగినా కూడా వారు అనుకున్న దాంట్లో, వారు చేయాలనుకున్న దాంట్లో ప్రత్యేకంగా విజయ పదంలో నిలబడేటువంటి మనస్తత్వం అయితే వీరి దగ్గర ఉంటుంది. కానీ జీవితంలో అనేకమైన మార్పులు, ఊహించని మార్పులు ఎన్ని కలిగినా ఎక్కడ భయపడలేదు. గత కొంతకాలంగా కూడా ఎవరో వీరిని కొంత భయపెట్టాలని చూస్తూ ఉన్నా వీరెక్కడా కూడా భయపడకుండా, జంకకుండా అడుగు ముందుకేస్తూనే ఉన్నారు గానీ ఎక్కడ ఆగే ప్రయత్నం అయితే చేయడం లేదు. ఆ చేయనటువంటి ఆ ప్రయత్నంలోనే వీరికి ఊహించని విజయాలు, ఊహించని అదృష్టం కూడా రాబోతుంది. అయితే ప్రధానంగా వీరి జీవితంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య గత కొంతకాలంగా కూడా కొన్ని పరిస్థితులు మారుతూ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా వీరి జీవితంలో ఆ మార్పులకే కారణం. వీరి జీవితంలో అసలు ఈరోజు ప్రధానంగా రాత్రి సమయంలో వీరికి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఫోన్ చూస్తున్నప్పుడో లేదా ఎవరో గుర్తు చేయడమో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తారు. అదేంటంటే గతంలో వీరు వారి స్థలము ఒకటి, ఏదన్నా స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, అలాంటి విషయాలని వీరు అనుకోకుండా కొన్ని పరిస్థితులు బాగలేక వాటిని సేల్ చేసుకోవడము, లేదా పెద్దలు ఇచ్చిన వాటిని ప్రత్యేకంగా ఏ ఉపయోగం లేదు దీని ద్వారా మనకి అనే ఒక ఉద్దేశంతో మరి ఆ సమయంలో వీరికి ఆలోచన సరిగ్గా లేకపోవడంతో కావచ్చు, ప్రత్యేకంగా కొన్ని వస్తువులను తీసివేయడం మాత్రం అనుకోకుండా చేశారు. కానీ ఊహించని విధంగా వీరు పెద్దల నుంచి అందించినటువంటి దానికి కానీ, లేదా వీరు అనుకోకుండా పోగొట్టుకున్నది కానీ, ఇప్పుడు చాలా సులభంగా, అంటే చాలా సులభంగా, మీరు ఒకప్పుడు ₹1,00,000 పోగొట్టుకున్నటువంటి ఆ ₹1,00,000కే అమ్మేసి పోగొట్టుకొని ఇప్పుడు అది 10,00,000 అయిందని బాధపడ్డారు. కానీ ప్రస్తుతానికి చూస్తే మీకు అది చాలా తక్కువలో దొరకడం మాత్రమే కాకుండా, మీకు అమ్మిన వారే మీకు తెలియజేయడం కూడా చేస్తారు. అంతేకాకుండా దీనివల్ల మీ జీవితంలో మీరెప్పుడో పోగొట్టుకున్నటువంటి అదృష్టం ఈరోజు ఊహించని విధంగా తిరిగి రాబోతుంది.
అంతేకాదు మరి మీకు ఎప్పటో మరి పెద్దలు ఇచ్చినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర పోయాయి. అనేవి ఈరోజు ఊహించని విధంగా, ఊహించని సమయంలో అవి తిరిగి వచ్చేదానికి అవకాశం కూడా కనిపిస్తుంది. దీని తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు, ఊహించినటువంటి విషయాలు, ఊహించినటువంటి పరిస్థితులు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఇలా జరగడం వల్ల మీ జీవితంలో అనేకమైనటువంటి లాభనష్టాలైతే కలగబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాటికి అనుకోని విధంగా వచ్చేటువంటి ధన రూపేణా మీకు లాభం కలుగుతుంది. అలాగే పెద్దలు చేసిన పనులు లేదా మీరు క్రితంలో చేసిన పనుల వల్ల మీకు కుదరకుండా పోయినా ఇప్పుడు మాత్రం వాటికి తద్వారా పెద్ద లాభం కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ జీవితంలో మీ యొక్క తొందరపాటు వల్ల కలిగినటువంటి కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందులు ఇప్పుడు అనుకోని విధమైనటువంటి మార్పులను కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, లేదా మీకు మీ జీవితంలో మారినటువంటి ఈ రోజు నుంచి మారినటువంటి గ్రహస్థితి వల్ల ఈరోజు అనుకోని విధంగా అవకాశాలు కలిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీరు ఏ విషయంలో అయినా సరే తొందరపడకుండా నిదానపడి నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితానికి ఏ విధమైనటువంటి నష్టాలనేవైతే కలగవు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మీరు నమ్మే దైవస్థానం గుడికి తప్పకుండా వెళ్ళడం చాలా మంచిది. కానీ మీరు ఆలస్యం అనేది చేయకుండా నమ్మిన దైవస్థానానికి వెళ్ళండి. అంతేకాకుండా ఈరోజు ఎవరికైనా దాన ధర్మాలు చేయండి. మరి మీకు వచ్చేటువంటి అవకాశాలు మీ జీవితంలో మరింత ముందుకు వెళ్ళడానికి కలిగే అవకాశాలు మరింత పదిలంగా, మరింత ముఖ్యంగా ముందుకొచ్చే అవకాశాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈరోజు మీ జీవితంలో మరి ఊహించని మార్పులు, అదృష్టాలైతే కలగబోతున్నాయి మిత్రమా. ఏది ఏమైనా మీరు తొందరపడొద్దు, నిదానపడండి. మీకు ఖచ్చితంగా అనుకున్న పనులు జరుగుతాయి. ఏది చేసినా, ఏది చేయాలనుకున్నా మనసులో పెట్టుకొని చేయండి. మీకు వచ్చిన రూపాయిని కానీ, మీకు వచ్చే రూపాయిని కానీ, మీకు రాబోయేది కానీ ప్రతీదీ అందరికీ అన్ని లెక్కలేసి చెప్పవలసిన అవసరం అయితే లేదు. నిదానపడండి. మీ మనసులో మాట అనేది దాచుకునే ప్రయత్నాన్ని కూడా కొన్నిసార్లు చేయక తప్పదు. కానీ మీ జీవితంలో ఈరోజు వచ్చినటువంటి ఆ అదృష్టం మిమ్మల్ని కావాలని పిలిచి వరిస్తుంది. మరి ఆ వచ్చిన అదృష్టాన్ని మీరు కూడా ఎక్కడ వదులుకోకుండా చాలా ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీ జీవితంలో అనేకమైనటువంటి అదృష్టాలు మంచిగా కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.